ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో అండి, నమస్తే. నమస్తే అమ్మా. సార్, ఒక ఇన్వెస్ట్మెంట్ ఇవన్నీ ఒక డిఫరెంట్. బట్ ఏ పర్సన్ అయినా కానీ కొంచెం పీస్ ఆఫ్ మైండ్ అండ్ మనశ్శాంతిగా ఉండాలి అని అనుకుంటారు. సో ముందుగా అలా అనుకున్నప్పుడు ఏంటి అంటే, ఎవరికైనా కొంచెం ఫైనాన్షియల్గా స్టెబుల్గా ఇండిపెండెంట్గా ఉన్నప్పుడే వాళ్ళకి ఆ మనశ్శాంతి అనేది ఉంటుంది, ఏ రకంగా చూసుకున్నా కానీ. సో ఒక నార్మల్గా మిడిల్ క్లాస్ మ్యాన్ కానీ, ఒక కామన్ మ్యాన్ కానీ ఫైనాన్షియల్గా స్టెబుల్గా ఉండి ఒక కూల్ లైఫ్ గడపాలి అంటే ఎలా అసలు? చూడమ్మా, ఇప్పుడు మనకి చిన్నప్పటి నుంచి ఏం చెప్తారంటే వర్క్ ఫర్ మనీ, డబ్బు కోసం పనిచేయాలి. కరెక్ట్. బిజినెస్ కావచ్చు, జాబ్ కావచ్చు, ఏదైనా ఏదైనా. అగ్రికల్చర్ మేబీ. నేనేం చెప్తున్నానంటే, ఒక కామన్ మ్యాన్ ఫైనాన్షియల్గా స్టేబుల్ కావాలంటే లెట్ మనీ వర్క్ ఫర్ యూ. డబ్బు నీ కోసం పనిచేయాలి. డబ్బు నీ కోసం ఎప్పుడు పనిచేస్తుందంటే డబ్బును పనిలో పెట్టాలి. డబ్బును పనిలో పెట్టడం అంటే ఏమిటంటే డబ్బుని ఇన్వెస్ట్ చేయాలి. నేను మిడిల్ క్లాస్కి మరీ చెప్పేది ఏమిటంటే, కొంచెం థింకింగ్ మార్చుకోండి. సంప్రదాయబద్ధమైన సేవింగ్స్ నుంచి ఇన్వెస్ట్మెంట్ వైపు రండి. ఇన్వెస్ట్మెంట్లో రిస్క్ ఉంటుంది, రిస్క్ తీసుకోవాలి. మీరు ఇన్ని రోజులు ఎవరి కోసం పనిచేశారు? కంపెనీస్ కోసం కానీ ఇంకొకటి. మీకోసం మీరు పనిచేయండి. మీకోసం మీరు పనిచేయాలంటే ఓన్ యువర్ బిజినెస్, అంటే డబ్బు మీకోసం పనిచేయాలి. ఇప్పుడు మనకు ఉండేది 8 గంటలు 10 గంటలు, ఇంకా 10 గంటలు పనిచేయాలా? స్మార్ట్గా పనిచేయండి. డబ్బుని పనిలో పెడితే మీకోసం కంపెనీస్ పనిచేస్తాయి, మీకోసం వేరే ఎంప్లాయీస్ పనిచేయాలి. ఎస్బీఐ బ్యాంక్లో మీరు ఇన్వెస్ట్ చేశారనుకోండి, ఎస్బీఐ స్టాక్లో మీరు ఇన్వెస్ట్ చేశారనుకోండి, ఎస్బీఐ ఎంప్లాయీస్ కంపెనీ కోసం పనిచేస్తారు, అంటే షేర్ హోల్డర్స్ కోసం, వాళ్ళ జీతాల కోసం వాళ్ళు పనిచేస్తారు. అంతిమంగా నిన్నే చూసాం మనం 20,000 కోట్లు సుమారుగా లాభం వచ్చింది అని చెప్పి. అంటే ఆ లాభం అంతా ఏం చేస్తారు? ఏ కంపెనీకైనా లాభం వస్తే ఏం చేస్తారు? డివిడెండ్స్ అని షేర్ హోల్డర్స్ పంచుతారు. ఏ కంపెనీకైనా లాభం వచ్చినప్పుడు డివిడెండ్ అంటారు. డివిడెండ్ అంటే లాభంలో వాటా. షేర్ హోల్డర్స్ కి ఒక షేర్ కి 5 రూపాయలు ఇవ్వాలా, 10 రూపాయలు ఇవ్వాలా, 100 రూపాయలు ఇవ్వాలని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ నిర్ణయం తీసుకొని ఇస్తారు. అప్పుడు ఈక్వల్ ఆపర్చునిటీ, డెమోక్రసీ. ఇప్పుడు మనకి ఒక కంపెనీ షేర్ ఉంటే కూడా ఒక షేర్కి 10 రూపాయలు అంటే మీకు మీ దగ్గర ఒక షేర్ ఉంటే కూడా 10 రూపాయలు వస్తుంది. మనం ఏం చెప్తున్నాం అంటే, కామన్ మ్యాన్ని గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో మీరు ఓనర్స్ అవ్వండి. అప్పుడు ఏమైందంటే, మనం ఒకళ్ళమే పని చేయాలంటే 8 గంటల పని చేయగలం. మనం ఒకళ్ళమే థింక్ చేయాలంటే మన థింకింగ్ లిమిటెడ్ ఉంటుంది. మన కోసం పెద్ద సీఈఓలు థింక్ చేయాలి. ఇప్పుడు మైక్రోసాఫ్ట్లో మీరు షేర్ కొన్నారనుకోండి, మైక్రోసాఫ్ట్ సీఈఓ మీకోసం థింక్ చేస్తాడు. ఓకేనమ్మా? మైక్రోసాఫ్ట్ ప్రమోటర్ మీకోసం పనిచేస్తాడు. అర్థం చేసుకోండి. భారతదేశంలో ఫినాన్షియల్ మార్కెట్స్లో మన దేశంలో కీలకమైనవి ఏంటి? బ్యాంకింగ్ వ్యవస్థ. మీరు బ్యాంకింగ్ వ్యవస్థలో షేర్స్ ఉన్నారనుకోండి, అన్ని బ్యాంకులు మీకోసం పనిచేస్తాయి. ఎలా పనిచేస్తాయి? వాళ్ళు వేరే వాళ్ళకి అప్పులు ఇస్తారు, అక్కడ నుంచి ఎక్కువ వడ్డీకి అప్పిస్తారు, మీకు డిపాజిటర్స్కి తక్కువ ఇస్తారు, మార్జిన్ని కంపెనీస్ మిగులుతాయి, అవి షేర్ హోల్డర్స్ పంచుతారు. అంటే జీతాలు, వ్యయాలు, ఖర్చులు అన్నీ పోయిన తర్వాత షేర్ హోల్డర్స్ పంచుతారు. అట్లా మనం ఒక బ్యాంక్స్ అనే కాకుండా ఏం చెప్తున్నామంటే అమ్మా, క్యాపిటల్ మార్కెట్స్లో మన ఇండియన్ స్టాక్ మార్కెట్లో 5 నుంచి 6,000 కంపెనీస్ ఉంటే, చిన్న కంపెనీస్ జీరో అయిపోయినాయి, పెద్ద కంపెనీస్ కూడా కొన్ని జీరో అయిపోయినాయి. క్యాపిటల్ మార్కెట్స్లో 2 ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా ఈక్విటీస్ అంటే స్టాక్ మార్కెట్లో కంపెనీస్లో ఓనర్షిప్ని ఈక్విటీస్ అంటారు. ఈక్విటీస్లో ఇచ్చిన రిటర్న్ ఎక్కడ రాలా, భూముల మీద కూడా రాలా. లాస్ట్కి ఈక్విటీస్లో వచ్చిన రిటర్న్ అంత రిటర్న్ వచ్చింది. మరి అట్లని అందరు మరి ఈక్విటీస్లోకి ఎందుకు రావట్లేదంటే, ఈక్విటీస్లో ఎప్పుడు రిటర్న్ వస్తుంది, ఏ సంవత్సరంలో రాదు అన్నది అన్ప్రెడిక్టబుల్, చెప్పలేము. ఇప్పుడు పెట్టాం మనము, నెక్స్ట్ ఇయర్కి రావచ్చు, రాకపోవచ్చు.
తర్వాత ఏ కంపెనీల్లో బాగా లాభాలు వస్తాయి, ఏ కంపెనీల్లో నష్టాలు వస్తాయని చెప్పలేము. సో మనం ఏం చెప్తున్నామంటే కామన్ మ్యాన్కి, మధ్యతరగతి ప్రజలకి ట్రేడింగ్లో డబ్బులు పోతే ట్రేడింగ్ వద్దని చెప్తున్నాం. అలాగే సేవింగ్స్లో అంటే ఎఫ్డీల్లో, ఆర్డీల్లో, పోస్ట్ ఆఫీస్లో తక్కువ వడ్డీ వస్తుంది, అది వద్దని చెప్తున్నాం. మీరు ఒక కంఫర్టబుల్ రిటర్న్ దీర్ఘకాలంలో రావాలంటే మనం ఏం చెప్తున్నామంటే క్యాపిటల్ మార్కెట్స్లో రండి. క్యాపిటల్ మార్కెట్స్లో కూడా ఏం చెప్తున్నామంటే బ్రాడర్ మార్కెట్ అని ఉంటుంది. నేరో మార్కెట్స్ ఏంటంటే సెక్టార్ ఫండ్స్, సెక్టార్ ఇండెక్స్లు వేరు, బ్రాడర్ ఇండెక్స్ వేరు. బ్రాడర్ ఇండెక్స్ అంటే సెన్సెక్స్, నిఫ్టీ 150, నిఫ్టీ 200, నిఫ్టీ 500 అంటే బ్రాడర్. అంటే ఇండెక్స్లు ఎప్పుడు కూడా డైవర్సిఫికేషన్, అంటే ఒకే రంగం కాకుండా వివిధ రంగాలు. లిక్విడిటీ అంటే ఇట్లా అమ్మామా అలా క్యాష్ అవ్వాలి, దాని లిక్విడిటీ. ఇండెక్స్లో స్టాక్ ఉందంటే దానికి ఒక వాల్యూ ఉన్న స్టాక్ అనమాట. అది అంటే ఆ కంపెనీ లాభాలు బాగా వచ్చి బాగున్నవి ఇండెక్స్లో ఉంటాయి. ఇలాంటి వాటిల్లో మీరు ఇంట్లోకి వచ్చినా సరే మీ డబ్బుని మీకోసం పనిచేసేలాగా మీరు ఇన్వెస్ట్ చేయాలి. కామన్ మ్యాన్ ఏం చేయాలంటే లెట్ యువర్ మనీ వర్క్ ఫర్ యూ. మీ డబ్బు మీకోసం పనిచేయాలి. అప్పుడు మీ డబ్బుని మీరు పనిలో పెడితే డబ్బు అనేది మీకు బెస్ట్ ఫ్రెండ్ అవుద్ది. ఈ రోజుల్లో డబ్బు మనం ఎన్ని చెప్పుకున్నా కానీ డబ్బు లేకపోతే మన అవసరాలు తీరవు. కరెక్టే. సో మనం ఏం చేయాలంటే డబ్బుని పనిలో పెట్టాలి. డబ్బుని పనిలో ఎలా పెట్టాలంటే సేవింగ్స్ ద్వారా పెట్టొద్దు. సేవింగ్స్లో మీరు ఎఫ్డి పెడితే కూడా 1,00,000 పెడితే సంవత్సరానికి 6,000, 7,000 వస్తుంది. కానీ ద్రవ్యోల్బణం బీట్ చేయట్లేదు, ధరల పెరుగుదలని మీరు బీట్ చేయట్లేదు. కాబట్టి రిస్క్ తీసుకోవడానికి ట్రై చేయండి. రిస్క్ తీసుకోమన్నాం కదా అని మనం పిచ్చి పిచ్చి లింక్స్ క్లిక్ చేయొద్దు. హార్స్ రైడింగ్లు, గుర్ర పందాలు, మన బెట్టింగ్ యాప్స్లు, రమ్మీ ఇలాంటి వాటికి వెళ్ళొద్దు. క్రిప్టోలు కూడా వద్దు. క్రిప్టోలు కూడా దేశం రెగ్యులేట్ చేయట్లేదు. లీగల్గా ఉన్నవి ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ లీగల్, సెబీ అండర్లో ఉంటాయి. ఇండెక్స్ ఫండ్స్ లీగల్, ఈటీఎఫ్లు లీగల్. మనం ఫండ్స్ అని ఎందుకు అంటున్నామంటే ఒక స్టాక్లో పెడితే ఎప్పుడన్నా డబ్బు జీరో అయ్యే అవకాశం ఉంటుంది. ఎంత పెద్ద కంపెనీ అయినా ఫ్రాడ్ అయినప్పుడు ఏదైనా వాళ్ళు ఆశకు పోయి ఆ కంపెనీలో ప్రతి చోట్ల మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారమ్మా. చెడ్డ వాళ్ళు ఏదైనా ఫ్రాడ్ చేశారనుకోమ్మా, ఆ కంపెనీ ఫ్రాడ్ బయటకు రాగానే స్టాక్ మార్కెట్లో ఏంటంటే ఏది హైడ్ చేయటానికి ఉండదు. మార్కెట్లో ప్రతి విషయం, కంపెనీల విషయం బయటకు తెలియాలి. ఏది హైడ్ చేయడానికి ఉండకూడదు. బయటకు తెలిసిన మరుక్షణం టక్క స్టాక్స్ అమ్మేస్తారు. అంటే కొనేవాళ్ళు ఉండరు. స్టాక్స్ అమ్మేవాళ్ళు ఎక్కువ మంది ఉండి కొనేవాళ్ళు తక్కువ ఉంటే టక్క స్టాక్ కిందకి పడరు. సచిన్ కంప్యూటర్స్ చూసాం కదా మనం. అట్లా చాలా స్టాక్స్, అనిల్ అంబానీ గారి స్టాక్స్ కూడా చాలా వరకు టక్క అంటే ఎప్పుడైతే కంపెనీలో ఫ్రాడ్ అవుతుందో వెంటనే రియాక్ట్ అవుతారు. ఎక్కువ మొత్తంలో స్టాక్స్ ఉన్న వాళ్ళు, ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కావచ్చు, ఎఫ్ఐఏలు కావచ్చు, డిఐఏలు కావచ్చు, ఎవరైనా సరే ఎక్కువ మంది అమ్ముతున్నారు, కొనేవాళ్ళు లేనప్పుడు తగ్గిపోతుంది, పడిపోతూ ఉంటుంది. అందుకని కామన్ మ్యాన్ ఒకే స్టాక్ కొనుక్కున్నప్పుడు ఇట్లా జీరో ఇన్ స్టాక్స్ ఉన్నాయి కాబట్టి మన పీపుల్ ఏం చేస్తున్నారంటే స్టాక్ మార్కెట్లో రిటర్న్స్ మంచిగా వస్తున్నా కానీ ఎందులో వస్తాయో తెలియదు, ఏ టైంలో కొనాలి ఏ టైంలో అమ్మాలో తెలియదు. కాబట్టి చాలామంది క్యాపిటల్ మార్కెట్స్ దూరంగా ఉంటున్నారు. సో నేనేం చెప్తున్నాను, క్యాపిటల్ మార్కెట్స్ దూరంగా ఉండకుండా డబ్బు మీకోసం పనిచేయాలంటే ఒక కంపెనీ కాకుండా గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో మీరు ఇన్వెస్ట్ చేస్తే, ఇండెక్స్ ఫండ్స్ కావచ్చు, ఈటీఎఫ్స్ కావచ్చు, డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ చేస్తే ఇక్కడ కూడా షార్ట్ పీరియడ్లో మీ డబ్బు డౌన్ అవుద్ది. అందుకని మనం ఎప్పుడు కూడా లాంగ్ టర్మ్ అని ఎందుకంటాం అంటే మోర్ దాన్ 5 years, మోర్ దాన్ 7 years, మోర్ దాన్ 10 years ఉంటే కంఫర్టబుల్గా 12% రిటర్న్స్ వస్తున్నాయి. అయినా పాస్ట్ రిటర్న్స్ ఫ్యూచర్లో వస్తాయని చెప్పడం లేదు. కాకపోతే ఎప్పుడు కూడా స్టాక్ మార్కెట్ అంటే, ఇండెక్స్ అంటే దేశ ఎకానమీకి సూచిక. మీరు ఎకానమీలో డబ్బులు పెట్టినట్టే. దేశం ముందుకెళ్తున్న క్రమంలో మీరు వెనకబడిపోవద్దు, కామన్ మ్యాన్ వెనకబడిపోవద్దు. సో కామన్ మ్యాన్ డబ్బు సంపాదించుకుంటే కీప్ యువర్ మనీ వర్క్ ఫర్ యూ. మీకోసం మీ బిజినెస్ని మీరు ఓన్ బిల్డ్ చేసుకోండి. బిజినెస్ అన్నామంటే ఇంకొక బిజినెస్ పెట్టుకోవటం కాదు, మీకోసం 50 కంపెనీస్లో ఓనర్షిప్ తీసుకోండి. పెద్ద బ్యాంక్స్లో కానీ, స్టీల్ కానీ, సిమెంట్ కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కానీ, వాట్ ఎవర్, మీ హాస్పిటల్స్ కానీ. సో కామన్ మ్యాన్ మీ డబ్బుని మీరు మళ్ళీ పనిలో పెట్టండి. 20%, 30% అమౌంట్ పెడితే ఒక 10 years, 15 yearsతో ఫినాన్షియల్గా స్టేబిలిటీ వస్తుంది మీకు. ఆర్థిక అసెట్ బిల్డ్ చేసుకున్న తర్వాత ఎవరికి కనపడే పని లేదు, ఆ ధైర్యం వేరే. ఇప్పుడు 4 ఇళ్ళు ఉన్న వాళ్ళు ఎందుకు హ్యాపీగా ఉంటారంటే వాళ్ళకి రెంటల్ ఇన్కమ్ వస్తుంది, ప్యాసివ్ ఇన్కమ్. కరెక్ట్. సో
రెంటల్ ఇన్కమ్ వస్తుంది కాబట్టి ఉద్యోగం ఉన్నా లేకపోయినా బిజినెస్ ఉన్నా లేకపోయినా దాని హ్యాపీగా మీద ఉంటారు. బేస్ అయి ఉంటుంది. అలాగే అమ్మా అసెట్స్ లయబిలిటీస్కి ఏంటంటే లయబిలిటీస్ అంటే మన దగ్గర నుంచి డబ్బు వెళ్ళిపోవడం లయబిలిటీస్ అంటే ఈఎంఐలు ఇవన్నీ లయబిలిటీస్, ఖర్చులు ఇవన్నీ లయబిలిటీస్. మన చేతిలో నుంచి డబ్బు రావటం అసెట్. అది కరెక్ట్. ఆర్థిక అసెట్ బిల్డ్ చేసుకున్నాను అనుకో, 50 లక్షలు బిల్డ్ చేసుకున్నాను అనుకోండి, జీవితాంతం మీ చేతిలోకి 40,000 వస్తుంది జేబులోకి. ₹1,00,00,000 బిల్డ్ చేసుకున్నాను జీవితాంతం మీకు నెలకి 80,000 70,000 వస్తుంది. అందుకే కదా మన పెద్దవాళ్ళు ఎఫ్డీలు బిల్డ్ చేసుకొని దాని నుంచి వడ్డీ తీసుకున్నారు. ఇప్పుడు మనం ఏంటంటే ఎఫ్డీ రేట్లు తగ్గిపోయినాయి కాబట్టి ఎఫ్డీ వైపు కాకుండా క్యాపిటల్ మార్కెట్ వైపు రమ్మంటున్నాం. ఒక ఆర్థిక అసెట్ బిల్డ్ చేసుకోండి, మీ డబ్బుని మీకోసం పనిచేసేలాగా పెట్టండి. సో మనీ కోసం మీరు పని చేయటం కాదు, మనీ మీకోసం పని చేయాలి. ఈ సూక్ష్మాన్ని అర్థం చేసుకొని మీరు కొన్ని కంపెనీస్లో ఓనర్స్ అయ్యి షార్ట్ పీరియడ్ కాకుండా లాంగ్ టర్మ్ ఉండి రిస్క్ని అర్థం చేసుకొని ముందుకెళ్ళమని నేను మీ ద్వారా తెలియజెప్తున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ సజెషన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.